దివ్య ప్రియతమని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే గ్రంథాన్ని గత కొద్ది వారాలుగా మనం చదువుకుంటూ ఉన్నాం. దీని కథా వస్తువు ప్రియతమ బాబా మెహరాశ్రమ్ బాలురకు ఇచ్చినటువంటి 34 ఉపన్యాసములు. అయితే దానికి ముందు నేపథ్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం క్లుప్తంగా చదువుకున్నది హజరత్ బాబాజాన్ పాఠశాల, హజరత్ బాబాజాన్ హై స్కూల్, మెహరాశ్రమ్, ఈ విద్యా వ్యవస్థల ఏర్పాటు, అవి ఎలా ముందుకు సాగాయి అది చదువుకున్నాం. తర్వాత బాబా ఈ ప్రసంగాలు ఇవ్వడం ద్వారా వాళ్లలో ప్రేమను రగులుకొల్పడం, వాళ్ళ ఆ ప్రేమాతిశయాన్ని తట్టుకోలేక ఒక్క పెట్టున రోధించడం, ఈ ముచ్చట్లన్నీ మనం చదువుకుంటూ ఉన్నాం. ద డ్యామ్ బ్రేక్స్ హై డ్రామా అండ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ప్రేమాశ్రం. జనవరి టు మే 1928, 1928 జనవరి నుంచి మే అంటే 5 నెలల సమయంలో ఏం జరిగిందట? బాబా అప్పటి వరకు వీళ్లలో మేల్కొల్పినటువంటి ఆ ప్రేమ, ఆ వారధి బ్రేక్ అయిపోవడం, అక్కడ జరిగినటువంటి ఒక హై డ్రామా, ప్రేమాశ్రమం యొక్క పుట్టుక. దీని గురించి ఇప్పుడు చర్చించబోతూ ఉన్నారు. The evening lecture series came to a close just at the moment that the dam was breaking and the torrent of love was raging out of control within Maharashtra. నెమ్మదిగా బాబా రేకెత్తించినటువంటి ఈ ప్రేమ అది నియంత్రణ తప్పి ఆనకట్ట తెగిపోయినట్టుగా ఏర్పడిన పరిస్థితి. ఇది ఏర్పడేటప్పటికి బాబా యొక్క ప్రసంగాలు కూడా ముగిసిపోయినాయి, ఆ 34 ప్రసంగాలు కూడా. We have already seen how this began to happen on a mass scale on New Year's Day. జనవరి 1, 1928 నాడు అది తారస్థాయికి చేరి ఒక పెట్టున అందరూ మూకుమ్మడిగా రోధించడం అనేది ఎలా జరిగిందో మనం చదువుకున్నాం కదా. With the entire school boy population on the hill weeping so loudly that they could be heard a quarter mile off. ఈ స్కూల్లో ఉన్నటువంటి మొత్తం బాలురంతా కలిసి వాళ్ళు ఆ రోదన కొంత దూరం వరకు కూడా అది ఆ గ్రామం వాళ్ళకి వినిపించేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ద స్టూడెంట్ బాడీ యాజ్ ఎ హోల్ రిటర్న్ టు నార్మల్సీ. తర్వాత కొద్ది రోజులకి నెమ్మదిగా పరిస్థితి సాధారణంగా మారింది. బట్ ఏ సెలెక్ట్ ఫ్యూ వర్ ప్రెసిపిటేటెడ్ ఇన్ టు హై ఆర్డర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అరౌండ్ ది డ్రామాస్ కనెక్టెడ్ విత్ దీస్ బాయ్స్ ద లైఫ్ ఆఫ్ మెహరాశ్రమ్ లార్జ్లీ టర్న్, ఎస్పెషల్లీ ఓవర్ ద నెక్స్ట్ 2 months. ఆ తర్వాత 2 నెలల కాలంలో ఒక అద్భుతం జరిగింది. కొంతమంది పిల్లలు ఆ అనుభవంలోనే కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళ కిందకి దిగిరాల, నార్మల్ అవ్వాల. వాళ్ళు అసాధారణమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలను కూడా పొందారు. తర్వాత 2 నెలలు కూడా ఈ సంగతులే. దిస్ ప్రెజెంట్ బుక్ ఆఫ్ కోర్స్ సెంటర్స్ ఆన్ ది లెక్చర్స్ ఇన్ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్. అయితే ఇప్పుడు ఈ గ్రంథం మాత్రం ఈ సృష్టి, దానికి కారణాలు అనేటువంటి ఆ 34 ఉపన్యాసాల మీద ఆధారపడి దాని మీదే లగ్నమై ఉంది ఈ పుస్తకం మాత్రం. అండ్ ది పోర్షన్ ఆఫ్ ది మెహరాశ్రమ్ హిస్టరీ బేరింగ్ డైరెక్ట్లీ ఆన్ దోస్ లెక్చర్స్ కమ్స్ టు ఎన్ ఎండ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ జనవరి. సో దీనికి సంబంధించిన నేపథ్యమే మనం మొదలుపెట్టాం కాబట్టి జనవరి తోటి ముగిసిపోయింది మనకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా. బట్ సిన్స్ ద స్టోరీ ఆఫ్ బాబాస్ వర్క్ విత్ ది స్కూల్ ఈజ్ an integral whole, we will continue the account here in a brief form through to the closing of Maharashtra in January 29 and gradually winding up of the activities with Premashram boys over a year and 2 after that. సో మధ్యలో మేము ఆపేసాం అనుకో, ఇక్కడ ఆ తర్వాత ఏమైందండి అని చాలా మంది ఆతృత కనబరుస్తారు కదా. మధ్యలో ఆపేస్తారు. అసలు మీ సంగతి సరే, కానీ మరి మెహరాశ్రమ్ అంతా ఒక అకౌంట్ కదా, అది దానికి సంబంధించి తర్వాత వృత్తాంతం కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా అని ఆతృత మిగిలిపోతుంది. అందుకని క్లుప్తముగా ఈ మొత్తం విద్యా వ్యవస్థ సమాప్తం అయ్యే వరకు కూడా ఈ నేపథ్యాన్ని కొనసాగించాలి అని మేము అనుకున్నాం. Those who would like to read this history in greater detail are referred especially to Ramju Abdullah's moving chronicle in Chops and Thraps, which focuses especially on this Aga Ali, since this was the topic which Baba had given to Ramju for his literary assignment. బాబా ముఖ్యంగా రంజుకు ఒక పని అప్పగించారు. ఏమిటది? మెహరాశ్రమ్ పిల్లల యొక్క వృత్తాంతము యథాతథముగా రికార్డు చేసి నీ సాహిత్య కళని
నువ్వు చూపించుకోబోయే అన్నారు ఆయన. రంజు అబ్దుల్లా అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ అతనిదే. సో అతను ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసి చాలా వివరంగా రాశాడు ఇదంతా, ముఖ్యంగా సాబ్స్ అండ్ థ్రాబ్స్ అనే బుక్ లో. అందులో చూడొచ్చు మీరు, ఎందుకంటే దీనిలో ఇంకా వివరాలు కావాలి నాకు అనుకున్న వాళ్ళు ఉంటే మీలో అది చూడండి. బట్ దేర్ వర్ అదర్స్ అమాంగ్ ది మహారాష్ట్ర ఇన్మేట్ పాసింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఈవెన్ ఎ హై ఆర్డర్ దాన్ అలీ డిడ్ దట్ రంజు డస్ నాట్ రియల్లీ యాజ్ఫుల్. అయితే అతను రాసినప్పుడు రంజు అబ్దుల్లా అగా అలీ అనేవాడిని హీరోగా పెట్టుకుని అతను రాసుకెళ్ళాడు. కానీ అలీ ఒక్కడే అనుకుంటే పొరపాటు పడ్డట్టు మీరు. అతనికంటే ఇంకా ఇతరులకు ఇంకా ఉన్నతమైనటువంటి అనుభవాలు కూడా వచ్చాయి. అవన్నీ రంజు రాసి ఉండకపోవచ్చు కాక. Abdullah Pakraman told his own story in a Persian narrative that Kaikusru Apsari incorporated in his book Kashf-ul-Haqaiq, released in English translation in several places. అయితే ఈ అబ్దుల్లా పక్రవాన్ అనేవాడు పర్షియన్ భాషలో తన మొత్తం అనుభవాన్నంతా వ్యాసాలుగా చెప్పాడు. దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించి రకరకాల చోట్ల ప్రచురించడం కూడా జరిగింది. మెనీ అదర్ స్మాల్ ఎపిసోడ్స్ అపియర్ ఇన్ చాందీస్ డైరీ. అలాగే చాందీ డైరీ చూస్తే చాలా ఉదంతాలు కనపడతాయి మనకి దానిలో. మేజర్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ విచ్ విల్ డౌట్లెస్ బి పబ్లిష్డ్ ఇన్ టైం. రాబోయేటువంటి భవిష్యత్తులో ఇంకా అవన్నీ విడివిడిగా పుస్తకాల రూపంలో వస్తాయి. ఇంకా ఎందుకని అవతారుల చరిత్ర ఇప్పుడుతో ఆగిపోదు కదా, మొదలైంది ఇప్పుడే. ఇంకా చాలా చాలా వృత్తాంతాలు వెలుగు చూస్తాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఏ ఫుల్ క్రానికల్ ఆఫ్ ది ఎంటైర్ పీరియడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ లార్డ్ మెహర్. అయితే ఈ కథలన్నీ చాలా వివరంగా లార్డ్ మెహర్ లో ఎప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఫేజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎ ఫ్యూ ఎలైట్ సోల్ ఫ్రమ్ అమాంగ్ ది మెహరాష్ట్రం బాయ్స్ overwhelmed with love and carried into the higher reaches of the inner realm could be dated to 11th January with a sudden overpowering and collapse of Abdullah Pakraban as related in the chronicle above. ప్రత్యేకించి ఒక కొత్త దశ మొదలైంది మెహరాశ్రమంలో. ఏంటి, ఈ పిల్లలు ఏడవడం అనేది ముగిసిపోయింది. ఇప్పుడు అతి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు పొందడం అనేది, అది 11 జనవరి నుంచి మొదలైంది. మనం చదువుకున్నాం 11 జనవరి నాడు అబ్దుల్లా పక్రవానికి కలిగిన తొలి అనుభవం గురించి. 3 days after this, Aspendiar Vesali, who first among all the boys had actually had his own initiation into the mystical realm, starting back in the previous August, paid him a visit in the ashram hospital. అలాగే మరొక కుర్రాడు అస్పెండియార్ వెశాలి, గుర్తున్నాడండి? అనేక సార్లు చెప్పుకున్నాం కూడా. అస్పెండియార్ వెశాలి అనే కుర్రవాడికి చాలా పెద్ద కథ ఉంది. తర్వాత ఇతను పెద్దవాడయ్యాడు, పాశ్చాత్య దేశాలు పర్యటన చేశాడు. ఇతను మిథిల్ బీచ్లు ఇంటర్వ్యూలు కూడా చేశారు. బాగా పెద్దవాడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అతను వెళ్ళాడు అనమాట. అప్పుడు కూడా అతని అనుభవాన్ని చెప్పాడు. క్లుప్తంగా మీకు గుర్తు చేస్తాను. ఇతను ప్రేమాశ్రయం ఎత్తేసిన తర్వాత తన దేశం వెళ్ళిపోయాడు, పర్షియా దేశం. వెళ్ళిపోయాక ఎప్పుడు కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లోనే ఉండేవాడు. ఒక్కసారి కూడా బాబాను చూడడానికి రాలేకపోయాడు. రావాలనుకునేవాడు, ఆర్థిక పరిస్థితి సహకరించేది కాదు. ఇతనికి 2-3 ఎకరాలు చెర్రీ తోటలు ఉండేవి. ఆ చెర్రీ తోటలు ఎప్పుడూ టైము సరిగ్గా మంచి పళ్ళు కాసి ఇక 2 నెలల్లో పండిపోతాయంటే వాడికి పిందులు రాలిపోయి ప్రతిసారి ఇంతే అప్పు చేసి మళ్ళీ వీటికి పెట్టుబడి పెడితే గాను లాభం లేకపోయేది. చివరికి చేతికి పంట వచ్చేది కాదు. ఇలా నడుస్తూ ఉండి 30 ఏళ్ళు అయిపోయింది. అతను అలా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పంట సరిగా వస్తే బాబా దగ్గరికి వెళ్ళొద్దాం, ఆ డబ్బులు పెట్టుకుని దారి ఖర్చులు అనుకునేవాడు. సరే ఒకసారి బైదుల్ని బతిమాలి ఉత్తరం రాయించాడు బాబాకి. బైదులు వెనక్కి వస్తూ ఉండేవాడు తన దేశానికి అప్పుడప్పుడు. ఈ బైదులే లింకు పర్షియాకి బాబాకి. ఇలా ఉంది నా పరిస్థితి, నువ్వు ఏమైనా సాయం చేయబోయా నువ్వు అని ఇతను బాబాని అర్థించాడు. సరే బాబా తిరిగి బైదులతో ఉత్తరం రాయించారు. నా ఆజ్ఞ వాడికి ఇలా చెప్పు అన్నారు. ప్రతిరోజు ఉదయమే ఆ గార్డెన్లో ఉన్న ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడమని. ఈసారి మీరు బాగా ఫలసాయాన్ని ఇవ్వాల్సిందే, ఇది బాబా ఆర్డర్ అని ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చెప్పమన్నారు బాబా ఇతన్ని. సో ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇదే ప్రార్థన చేశాడు అతను రోజు కూడా. మొత్తం ఆ ప్రాంతంలో అందరు రైతులు మళ్ళీ ఇదివరకులాగే నష్టపోయాడు. ఇతనికి మాత్రం విపరీతమైనటువంటి ఫలసాయం వచ్చింది. అంచేత అతను బాబా యొక్క నామానికి ఉన్నటువంటి శక్తి
అని ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాడు ఇతను. అంచేత ది పవర్ ఆఫ్ బాబాస్ నేమ్ అని చాలా వ్యాసాలు కూడా ఈ అస్పండియార్ వెసాలి రాసినవి ఎన్నో ఉన్నాయన్నమాట. అతనికి కూడా ఇటువంటి అనుభవాలు ఇతనికి వచ్చాయి ఆ సమయంలో. లార్డ్ మెహర్ రిలీజ్ ది ఎన్కౌంటర్ దట్. సో లార్డ్ మెహర్ ఈ అబ్దుల్లాకి కలిగినటువంటి అనుభవాల్ని ఇలాగా రాయడం జరిగింది. వెషాలి అతన్ని అడిగాడు అనమాట, ఇంటర్వ్యూ చేశాడు ఇతను. అబ్దుల్లా, డూ యు నో మీ? అతను అలాగా విస్మయంలో స్పృహ తప్పి పడిపోయినట్టుగా ఉన్నాడు కదా, అతన్ని కరిపి ప్రశ్నలు అడిగాడు వెషాలి. అబ్దుల్లా, నేను ఎవరో గుర్తుపట్టావా అని అడిగాడు. అబ్దుల్లా సెమీ కాన్షియస్ ఓపెన్ హీజ్ ఐ సాఫ్ట్లీ అండ్ రిప్లైడ్, ఎస్, గుర్తుపట్టాను నేను, నువ్వు తెలియకపోవడమే అన్నాడు. హూ ఎమ్ ఐ? వెసాలి అసలు మరి అయితే ఎవరో, నేను ఎవరో చెప్పు అన్నాడు. యు ఆర్ బాబా, నువ్వు బాబావు నువ్వు. ఎ మ్యాచ్ బాక్స్ వాజ్ లయింగ్ నియర్ బై అండ్ వెసాలి పిక్డ్ అవుట్ వన్ మ్యాచ్ అండ్ హెల్డ్ ఇట్ అప్ టు హిమ్. అక్కడ అగ్గిపెట్టి ఒకటి పడి ఉంది. ఆ అగ్గిపెట్టి తీసి అగ్గిపొలు చూపించి ఇలా అన్నాడు, డూ యూ సీరియస్? వాట్ ఈజ్ ఇట్? ఇది కనపడుతుందా నీకు? ఏమిటిది అని అడిగాడు. ఇట్ ఈజ్ బాబా. అబ్దుల్లా ఆన్సర్డ్, బాబాయే అది. వాట్ ఎవర్ అబ్దుల్లా వాజ్ ఆస్క్డ్ హీ వుడ్ ఆన్సర్ విత్ ఓన్లీ వన్ వర్డ్, బాబా. ఏమడిగినా సరే అది బాబాయే అని ఒకే ఒక్క సమాధానం అబ్దుల్లా ఇచ్చేవాడు. హీ సా బాబా ఎవ్రీవేర్, అన్ని చోట్ల బాబానే చూశాడు. అండ్ 21st January బాబా గేవ్ అబ్దుల్లా ఏ సాబ్రికేట్ చోటా బాబా, లిటిల్ బాబా. 21 జనవరి నాడు ఇతను ఇదే అనుభవం కొనసాగుతూ ఉండగా బాబా అతనికి ఒక ముద్దు పేరు పెట్టారు. వాడి పేరు ఇవాళ నుంచి చోటా బాబా అనండి, అంటే చిన్న బాబా అనమాట. ఇన్ ఈ 6th ప్లేన్ స్టేట్, మరి అంతే కదా, అన్ని చోట్ల బాబాని చూడగలగడం అంటే అది సార్వభౌమిక లక్షణం. సో ఇన్ ఈ 6th ప్లేన్ స్టేట్ బాబా ఎక్స్ప్లెయిన్ హీ కుడ్ యాక్చువల్లీ బి వర్షిప్డ్ వితౌట్ హార్మ్ టు హిమ్సెల్ఫ్ అండ్ విత్ బెనిఫిట్ టు ది వర్షిప్పర్. నిజంగా అతను ఇప్పుడున్న స్థితిలో అతను పూజించడానికి అర్హుడే. అలా పూజించడం వలన పూజించేవాడికి లాభం కలుగుతుంది, పూజ అందుకున్న అతనికి నష్టం కలగదు కూడా. ఎందుకని అతనికి తెలియదు, అతనికి తెలిసిందల్లా భగవంతుడు ఒక్కడే, అతని హాజరే అతనికి తెలుసు కాబట్టి. రాజారాం టూ హ్యాడ్ బీన్ ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ ఎన్ ఎగ్జాల్టెడ్ స్టేట్. రాజారాం అనే మరొక బాలుడు కూడా ఇటువంటి స్థితిలోకి వెళ్ళాడు. ఎవర్ సిన్స్ హిజ్ అవుట్ బర్స్ట్ ఆఫ్ వీపింగ్ అట్ 14th January, అతను 14 జనవరి నాడు ఏడవడం మొదలు పెట్టాక ఇదే అనుభవం అతనికి కూడా కొనసాగింది. And on the 25th బాబా హ్యాడ్ దెమ్ బోత్ డ్రెస్సెడ్ ఇన్ వైట్ కఫ్నీస్. 25వ తారీఖున ఆ రాజారాంకి ఈ అబ్దుల్లా పక్రవానికి వీళ్ళిద్దరికి తెల్లటి బట్టలు వేసేయండి, కఫ్నీస్, పొడవైనటువంటి గౌను. సాయిబాబా వేసుకుంటే షిర్డీ సాయిబాబా అలాంటి కఫ్నీ వేయమన్నారు. ఏ స్పెషల్ అటైర్ దట్ విజువల్లీ సింగిల్ దెమ్ అవుట్ అమాంగ్ ది బాయ్స్. మిగిలిన పిల్లలతో వీళ్ళిద్దరూ విడిగా కనపడేవారు, వాళ్ళతో పోల్చి చూస్తే వీళ్ళిద్దరూ పెద్ద యోగుల్లాగా ఫకీర్లాగా ఈ కఫ్నీలు వేసుకుని కనపడేవారు. అండ్ హ్యాడ్ దెమ్ మూవ్ టు ఎ న్యూ రూమ్ ఇమీడియట్లీ జాయినింగ్ హిజ్ ఓన్ సీట్ అండ్ ప్లేస్ ఆఫ్ సెక్లూషన్ ఇన్ ద క్రిప్ట్ క్యాబిన్ హూజ్ బ్యాక్ విండో వాజ్ రిమూవ్డ్ అండ్ రిప్లేస్డ్ విత్ ఎ థిన్ కర్టెన్. మనం బాబా ఎక్కడ ఉండేవారు అప్పుడు? క్రిప్ట్ క్యాబిన్ లోనే ఉండేవారు. ఇప్పుడు సమాధి ఉన్న చోట ఒక పెద్ద గొయ్యి ఉండేది, ఆ గోతు మీద ఒక చెక్క పలక ఉండేది, దానిపైన ఒక క్యాబిన్ లాగా ఉండేది. ఆ క్యాబిన్కి వెనకకు కిటికీ, ముందు కిటికీ, పక్కన కిటికీ మనం చెప్పుకున్నాం. మనం ఆ వెనకాల కిటికీ తీయించేశారు బాబా. తీసేసి దాన్ని ఆనుకుని ఒక కర్టెన్లతోటి ఒక రూములా కట్టమన్నారు. మధ్యలో ఒక చిన్న పరదా వేయమన్నారు కిటికీ ప్లేస్లో. అక్కడ వీళ్ళిద్దరినీ ఉండమన్నారు. అంటే ఆ కర్టెన్ తీస్తే బాబా కనపడతారు. అటువంటి అసాధారణమైనటువంటి వెసులుబాటు వాళ్ళిద్దరికీ కల్పించారు బాబా. దిస్ వాజ్ ఎ వండర్ఫుల్ థింగ్. అందరూ అనుకున్నారన్నమాట, అద్భుతం ఇది. యాజ్ శ్రీ నెవర్ అప్ టిల్ నౌ అలౌడ్ ఎనీబడీ టు స్లీప్ సో నియర్. అంత దగ్గరగా ఎవరికి పడుకోవడానికి అవకాశం ఇవ్వలేరు బాబా, బయటే పడుకునేవారు కదా. మోర్ పర్టికులర్లీ విత్ ఓన్లీ వన్ కర్టెన్ ఇంటర్వ్యూనింగ్, మధ్యలో చిన్న కర్టెనే ఉంది, అంత దగ్గరగా వీళ్ళకి అవకాశం ఇచ్చారు. ఈవెన్ గుస్తాజీ హూ హ్యాడ్ బీన్ స్లీపింగ్ అవుట్ సైడ్ ఆల్వేస్, గుస్తాజీ నైట్ వాచ్, బయటే పడుకునేవాడు అతను కూడా, ఇంత దగ్గరగా అతనికి కూడా అవకాశం ఇవ్వలేదు. అండ్ శ్రీ ఆల్వేస్ లాక్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ సైడ్, బాబా ఎప్పుడు లోపల తలుపేసేసుకునే పడుకునేవారు. బట్ ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ బాబా బ్రాడ్ దెమ్ డౌన్ ఫ్రమ్ దిస్ ఎగ్జాల్టెడ్ కండిషన్ బ్యాక్ టు ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది గ్రాస్. ఇది జరిగిన కొద్ది రోజులకి
మళ్ళీ వీళ్ళిద్దరినీ స్థూల చైతన్యంలోనికి తీసుకొచ్చేశారు బాబా. అకాంప్లిషింగ్ దిస్ బై మీన్స్ ఆఫ్ ఎన్ ఎనేమా గివెన్ టు ది టూ బాయ్స్. వీళ్ళు రావటం లేదు బాబా అనుకున్నట్టుగా స్థూలంలోకి. ఆవిడిద్దరిని తీసుకెళ్లి ఎనేమా ఇచ్చేవన్నారు. ఆ ఎనేమా ఇచ్చేటప్పుడు వాళ్ళకి స్థూల చైతన్యంలోనికి దిగి వచ్చారు. యాజ్ దిస్ వాజ్ బీయింగ్ డన్, ఎనేమా ఇస్తూ వీళ్ళని స్థూల చైతన్యంలోకి తీసుకొచ్చినప్పుడు అబ్దుల్లా బిగాన్ టు వీప్ లైక్ ఏ చైల్డ్. ఒక పసివాడిలాగా అబ్దుల్లా రోధించాడు, ఏడ్చాడు. హో వాట్ ఈస్ దిస్ ఆల్, ఎందుకు ఇదంతా చేస్తున్నారు మీరు? ఐ డోంట్ వాంట్ దిస్ వరల్డ్, నాకు ఈ ప్రపంచం వద్దు. అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ నాకు వద్దు, దీనికి సంబంధించిన వస్తువులు ఏవి. ఓ ఫర్ గాడ్ సేక్ లెట్ మీ బీ ఇన్ మై సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్. ఈ ఆనందమైన పరిస్థితిలోనే నన్ను ఉండనివ్వండి, నా స్థితిలో మీరు జొరబడొద్దు. వై ఆర్ దే కమింగ్ బిట్వీన్ అండ్ రిమూవింగ్ ది సైట్ ఆఫ్ మై బిలివెడ్ బాబా. నేను బాబానే నిరంతరాయంగా చూస్తున్నాను, ఎందుకు నాకు ఈ భాగ్యాన్ని దూరం చేస్తారు? మీరు ఎందుకు మధ్యలో దూరతారు బాబాకి నాకు మధ్యలో? రిమూవ్ దీస్, ఐ డోంట్ వాంట్ దెమ్, ఇవన్నీ తీసేయండి, నాకు ఇవేం వద్దు అని ఏడ్చాడు పాపం. బట్ ఎండ్ ఆఫ్ దిస్ ప్రాసెస్ అబ్దుల్లా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఫనా, యాజ్ బాబా కాల్డ్ ఇట్. ఈ స్థితి అయిన తర్వాత బాబా చెప్పారు, ఒక ఫనా స్థితిలోకి వెళ్ళాడు ఇతను అని బాబా చెప్పారు. ఇన్ విచ్ హీ కుడ్ సీ ద డివైన్ లైట్, నూర్, విత్ ఎవ్రీ పార్టికల్ ఆఫ్ ది వరల్డ్ అరౌండ్ హిమ్, వైల్ అట్ ది సేమ్ టైమ్ రికగ్నైజింగ్ ది పీపుల్ అండ్ ఫార్మ్ దట్ ఈస్ ఆ. ఒక పక్కన స్థూల ప్రపంచంలోని మనుషులను గుర్తించగలుగుతూ, మరొక పక్క ఆ దివ్య ప్రకాశాన్ని కూడా చూడగలిగేటువంటి స్థితి అతనిది అన్నారు బాబా. రాజారాం సిమిలర్లీ ఎంజాయ్డ్ ఎ ఫనా ఇన్ విచ్ హీ సా డివైన్ సైట్ వాజ్ అవైలబుల్ టు హిమ్. అతనికి కూడా ఈ దివ్య దృశ్యాలు కనపడుతూ ఉండేవి, రాజారాం కూడా. బట్ ఇన్ హిజ్ కేస్ ద గాడ్ ఎక్స్పీరియన్స్ బ్లాక్డ్ అవుట్ విజన్ ఆఫ్ ది అవుటర్ వరల్డ్ అని. కానీ అతని భగవద్ అనుభవం ఉంటే ప్రపంచం యొక్క స్పృహ లేకుండా అయిపోయింది. రాజారామ్స్ ఎక్స్పీరియన్స్, బాబా సెడ్, వాజ్ లైక్ దట్ ఆఫ్ ఎ మజూబ్. రాజారాం స్థితి మజూబ్ స్థితి అన్నారు. మజూబ్ అంటే ఏంటి? అతని భగవంతుడు ఒక్కడే ఉంటాడు, ఈ ప్రపంచం కనపడదు, అది మజూబ్ స్థితి. అండ్ అబ్దుల్లా లైక్ దట్ ఆఫ్ ఎ సాలిక్. కానీ అబ్దుల్లా పక్కవాని స్థితి సాలిక్ లాంటి స్థితి, అంటే దిగి వచ్చిన తర్వాత. సాలిక్ అంటే అతను భగవత్ చైతన్యము, సృష్టి చైతన్యము రెండు ఉంటాయి అతనికి. ఆ ఉన్మత్తతలోకి వెళ్ళిపోడు. అబ్దుల్లాస్ స్టేట్ వాజ్ ఫార్ హైయర్, and if he did not lose his body in his current fragile condition, Baba was considering giving him realization and bringing him back to world consciousness again, using him as one of 2 or 3 special workers, and in particular Baba's representative to Arabia. బాబా అనుకున్నారట, వాడు శరీరం విడిచిపెట్టకుండా గనక ఇలాగే ఉండగలిగితే వాడికి భగవద్ అనుభవాన్ని ఇచ్చేసి వాడిని మళ్ళీ సృష్టి చైతన్యంలోకి తీసుకొచ్చి అరేబియా దేశానికి ఒక ప్రతినిధిగా వాడదాం వాణ్ణి అని కూడా బాబా ప్రణాళికలో ఉంది. సమ్ గ్లిమ్మర్ ఆఫ్ వాట్ అబ్దుల్లా వాజ్ ఎక్స్పీరియన్సింగ్ అట్ దిస్ టైమ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎ కన్వర్సేషన్ హీ హ్యాడ్ విత్ బాబా అండ్ సెవరల్ ఆఫ్ ది మండలి ఆన్ ది ఈవినింగ్ ఆఫ్ 28 జనవరి. 28 జనవరి నాడు అతను దైవీ ఉన్మత్తత స్థితిలో ఉండగానే బాబా స్వయంగా అతను ఇంటర్వ్యూ చేశారు. మండలి వాళ్ళు కూడా పక్కన ఉన్నారు. వాళ్ళతోటి బాబా కొన్ని ప్రశ్నలు అడిగించారనమాట. మరి మౌనంలో ఉన్నారు కదా బాబా. ఈ ప్రశ్నలు సమాధానాలు చూస్తే అబ్దుల్లా పక్రవాన అనుభవించే స్థితిని కొంతవరకు మనం అవగాహన చేసుకోవచ్చు. శ్రీ పుట్ వేరియస్ క్వశ్చన్స్ టు అబ్దుల్లా, థ్రోయింగ్ మోర్ లైట్ ఆన్ ది బ్లిస్ఫుల్ స్టేట్ దట్ హీ వాజ్ ఎంజాయింగ్. అనేక ప్రశ్నలు సంధించారు బాబా, సమాధానాలు రాబట్టారు. ఆ సమాధానాలు మనకి అతను అనుభవిస్తున్నటువంటి పారవశ్య స్థితి గురించి మనకి వివరించి చెబుతాయి. Whether it took any pleasure or enjoyment, and whether he would feel any different if people thronged before him, performed arati and puja, took his darshan, etc., rather than he sitting alone in a room. ఆ ప్రశ్నల ఉదాహరణకి ఏంటంటే బాబా అడిగింది, నువ్వు ఆనందంగా ఉన్నావా, ఏ స్థితిని అనుభవిస్తున్నావు అలా అడిగారు. ఇంకా ఒకవేళ జనం నీ చుట్టూ మూగిపోతే నీకేమైనా తేడా పడద్దని నీ స్థితిలో, ఒంటరిగా కూర్చుంటే గాని లేకపోతే పూజలు చేస్తే గాని ఈ రెండింటిలో నీకేమైనా తేడా కనపడుతుందా? ఇలాంటి ప్రశ్నలు అడిగారు. అబ్దుల్లా రిప్లైడ్ దట్ ఇట్ వుడ్ మేక్ నో డిఫరెన్స్, నాకేం తేడా పడదు నాకు అన్నాడు. బాబా అడిగిన క్వశ్చన్లు సమాధానాలు రికార్డ్ చేయబడ్డాయి. ఫస్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ విల్ యూ ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ ఆనంద్? ఈ ఆనంద స్థితిని ఎంతకాలం పాటు నువ్వు
దీన్ని ఆస్వాదిస్తావు అని అడిగారు. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్. బాబా నువ్వు ఎంతకాలం ఉంటే అంతకాలం ఈ ఆనంద స్థితి నాకు కొనసాగుద్ది. దట్ ఈజ్ ఫర్ ఎవర్, అంటే ఎప్పటికీ నిరంతరాయముగా ఎడతెగకుండా నేను ఈ ఆనంద స్థితిని ఆస్వాదించగలను. ఇఫ్ యు ఆర్ ఎవ్రీవేర్ అండ్ ఆల్వేస్, ఐ టు యామ్ ఎవ్రీవేర్ అండ్ ఆల్వేస్ విత్ యూ. నువ్వు గనక అంతటా ఉంటే, ఎల్లప్పుడూ ఉంటే, నేను కూడా నీతో పాటు అంతటా ఉంటాను, నీతోటే ఉంటాను నేను. ఫార్ ఐ ఆల్వేస్ 24 hours ఐ సీ యూ, నథింగ్ ఎల్స్. 24 గంటల పాటు నిన్నే చూస్తున్నాను, మరి ఏది కూడా నాకు కనిపించడం లేదు అని అతని సమాధానం. కెన్ యూ సీ ఎనీథింగ్ ఎల్స్? మళ్ళీ బాబా అడిగారు, మిగిలినవి ఇంకేమేమి కనపడుతున్నాయి ఏమిటి నీకు అన్నారు. వాట్ ఎల్స్ ఈజ్ దేర్ టు సీ బట్ శ్రీ. బాబా తప్ప ఇంకేముంది అసలు చూడ్డానికి అన్నాడు. ఈవెన్ ఇన్ ది స్మాలెస్ట్ పార్టికల్ నథింగ్ బట్ బాబా. చిన్న రేణువులో కూడా బాబాయే నిండి ఉన్నాడు, ఇంకేమీ లేదు అన్నాడు. క్వశ్చన్, ఇఫ్ లెఫ్ట్ ఎలోన్ వేర్ వుడ్ యు గో? నేను వదిలేసేవనుకో, నీకు ఎక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్ళిపోని, ఎక్కడికి వెళ్తావు నువ్వు అని అడిగాను. వేర్ ఆమ్ ఐ టు గో? ద రైట్ షుడ్ గో ఎనీవేర్. అసలు ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి ఏముంది గనక. నోవేర్ ఐఎమ్ ఎవ్రీవేర్ విత్ బాబా. ప్రతి చోట కూడా బాబాయే, ఆయనతోటి నేనే, ఇంకెక్కడుంది వెళ్ళడానికి, ఇంకెక్కడుంది అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ ఫీల్ ఎనీ అసర్ ఇఫెక్ట్ ఆర్ డిఫరెంట్? మళ్ళీ ప్రశ్న అడిగారు, నీలో ఏమైనా మార్పు సంభవిస్తుందా? అంటే బహుశా ముందు అనుకున్నాం కదా, నువ్వు ఒంటరిగా ఉంటే నీకు బాగుంటుందా, చుట్టూ జనాలు గుమ్ముగూడి నిన్ను పూజిస్తూ ఉంటే తేడా ఉంటుందా అది అడిగారు. నన్ను వాట్స్ ఎవర్, నాకు ఏమీ తేడా లేదు. ఎక్సాన్ అంటే ఒకటే అనుభవము. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ బాబా. అన్ని చోట్ల అంతటా అన్ని కాలాల్లోనూ ఉన్నది ఒక్కడే బాబాయే. క్వశ్చన్, డూ యూ ఫీల్ ఎనీథింగ్ వైల్ వాకింగ్ హియర్ అండ్ దేర్, కమింగ్ ఇన్, గోయింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ రూమ్ టు శ్రీస్ రూమ్? అయితే నువ్వు ఇలా నడుస్తున్నప్పుడు, బాబా రూములోకి వెళ్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు నువ్వు ఏమైనా అనుభూతి పొందుతున్నావా? నథింగ్ వాట్సో ఎవర్, నో ఫీలింగ్, ఇట్ ఈస్ ఆల్ ఆటోమేటిక్. నేను అనుభూతి పొందనేమి లేదు, అంతా కూడా అప్రయత్నంగా జరిగిపోతుంది, దానికదే జరిగిపోతుంది. Baba went on to explain to the Mandali that Abdullah's movement and all these answers were coming from him automatically, without any of his mind's involvement. ఇప్పుడు అబ్దుల్లాను చూశారు కదా, అతను నడవడం కానీ, కదలడం కానీ, అలాగే నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కానీ, దీనిలో అతని మనసు దాని జోక్యమే లేదు. అంతా అప్రయత్నంగా, బుల్లెట్ నొక్కితే బుల్లెట్ ఎలా వెళ్ళిపోతుంది అలా వస్తుంది. నేను ప్రశ్న అడగగానే సమాధానం వస్తాడు. సో అతని మనస్సు యొక్క పాత్ర ఇక్కడ లేదు. దో అబ్దుల్లా అండ్ రాజారాం వర్ డిస్టింగ్విష్డ్ బై ది హై ఆర్డర్ ఆఫ్ వాట్ దే వర్ ఎక్స్పీరియన్సింగ్, which Baba compared to the fun of advanced science, they were by no means the only boys who had succeeded in creating praise, as Baba had been enjoining upon them to do. బాబా మొదటి రోజుల నుంచి కూడా ప్రేమను పుట్టించుకోండి, ప్రేమను పుట్టించుకోండి అని వీళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నారుగా. దానికి స్పందించిన వాళ్ళు రాజారాము అబ్దుల్లా మాత్రమే కాదు సుమ. వీళ్ళకి ఇంత ఉన్నత అనుభవం కలిగిందని వీళ్ళిద్దరికీ అది ఉందనుకుంటున్నారేమో. వసంత్, Ramaji, Lobhaji and several others are much mentioned in the diaries for their constant weeping and unwillingness to be parted from Baba's company even for a short time. వీళ్ళు డైరీలు తిరిగేస్తే ఇంకా అనేక మంది పిల్లల గురించి ఇలాగే రాయబడి ఉన్నాయి. ఈ 3 పేర్లు చెప్పాం కదా, వసంత్, రమాజీ, లోభాజీ. వీళ్ళు కూడా నిరంతరాయంగా రోధించడము, అలాగే బాబా యొక్క సమక్షం నుంచి వైదొలగడానికి ఎంతమాత్రమూ ఇష్టపడకపోవడం, ఇవే లక్షణాలు వీళ్ళకి కూడా ఉండే. ఇన్ఫాక్ట్ విత్ మండలి బాబా హ్యాడ్ బిగన్ టు ఐడెంటిఫై 20 or 25 of the boys who were finding it impossible to study and whom Baba was beginning to segregate from the others in what soon emerged as the Premaster. మండలి వాళ్ళతో కలిసి బాబా లెక్కలేసేవారు. వీడు కూడా అంతే కదా, వీడు కూడా లెక్కేద్దాం మనం అని లెక్కలేస్తే 20 నుంచి 25 మంది పిల్లలు వీళ్ళకి లెక్క తేరారు. వాళ్ళకి చదువు మీద ధ్యాస సన్నగిల్లింది. ఇంకా అసలు ఏమాత్రము ధ్యాస నిలపలేకపోతూ ఉన్నారు. కష్టమైపోయింది వాళ్ళకి.
బాబా నెమ్మదిగా వీళ్ళని విడదీసి మిగిలిన పిల్లలతో కలపొద్దు వీళ్ళని అన్నారు. అలాగూ ప్రేమాతరము పుట్టుక సంభవించింది. ఎట్ ఏ ప్రామినెంట్ ఎంట్రీ ఇంటూ దిస్ గ్రూప్ వాజ్ సయ్యద్ అలీ. అయితే ప్రత్యేకించి మనం చెప్పుకోవలసింది ఒక ప్రధానమైన పాత్ర ఒకడున్నాడు, వాడి పేరు సయ్యద్ అలీ, హూ ఫ్రమ్ సూన్ ఆఫ్టర్ హిజ్ అరైవల్ ఇన్ నవంబర్ had exhibited an intense personal devotion to Baba, but who hid his feelings at a time when many of the boys were overflowing with him and maintained a level of decorum and obedience. ఈ సయ్యద్ అలీ అనేవాడు రావడమే నవంబర్లో వచ్చాడు. ఈ పిల్లలకి ఉపన్యాసాలు మొదలెట్టడం అప్పుడప్పుడే, కానీ రావడమే అతనిలో ఈ ప్రేమ అతిశయం మొదలైపోయింది. కానీ మిగిలిన పిల్లలందరూ బయటపడినప్పటికీ ఇతను బయటపడలేదు వాళ్ళతోటి. ఇతను ఎప్పుడు నిబ్బరాన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేసేవాడు, బయట పడకుండా హుందాగా ఉండడానికే కృషి చేస్తూ ఉండేవాడు. బట్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి బాబా బిగాన్ టు కీప్ హిమ్ ఎట్ ఎ డిస్టెన్స్ మచ్ టు హిజ్ డిస్ట్రెస్. కానీ జనవరి నెలాఖరు వచ్చింది, బాబా వీడిని దూరంగా పెట్టేయండి అని దూరం తోసేసేవారు. ఎందుకని? హఫీజ్ మనకు అనేక గజల్స్ లో చదువుకున్నాం. ప్రియతముడు ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందట, ఒకడిలో ప్రేమను పెంచాలంటే ముందు దూరంగా నెట్టేస్తాడట. వాడు గిల కొట్టుకుంటే మళ్ళీ దగ్గరికి రప్పిస్తాడట. ఇలాగ వాడు గిలగిల కొట్టుకుని ఇలా చేసి వాడు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఆ ప్రేమలో తేడా లేని స్థితికి వాడు చేరిపోయేలాగా సాయం చేస్తాడట వాడి. అది ఆయన స్టైల్. అంచేది ముందు ఈ ఆలీ లోపల నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు కదా, వాడిని దూరం పెట్టేశాడు. చాలా గెలగెల్లాడిపోయాడు పాపం ఆలీ. యూజింగ్ మెథడ్స్ విచ్ వెటరన్స్ ఇన్ ది లవర్ బిలీవెడ్ ఇంటర్ప్లే మైట్ హ్యావ్ సీన్ బిఫోర్, బట్ విచ్ ఏ న్యూ టైప్ లైక్ అలీ వుడ్ నాట్. వన్ డే బాబా కాల్డ్ ఫర్ హిమ్ a dozen times and immediately dismissed him and sent him out. ప్రియతముడు ప్రేమికుడు ఈ సంబంధములో బాగా ఆరితేరినటువంటి వాళ్ళు తట్టుకుంటారు కొన్ని ఆటలకి, ఆయన ఆడేటువంటి ఆటలకి. కానీ కొత్తవాడు పాపం ఈ ఆలీ అనే కుర్రవాడు, వీడి మీద అటువంటి విద్యలని ప్రయోగించేవారు బాబా. ఉదాహరణకు ఒకరోజు 20 సార్లు పిలిచారు, వచ్చాక నిన్నెవడు పిలిచాడు పో, ఇలాగ 20 సార్లు పిలవడం పొమ్మడం ఇలా చేస్తూ ఉండేవారు బాబా. ఆన్ ది 29th బాబా టాంటెడ్ హిమ్ విత్ సచ్ జేమ్స్. ఇక 29వ తారీఖు మర్నాడు వాడిని పిలిచి అతను ఇంకా ఏడిపించడం మొదలు పెట్టారు. అలీ ఈజ్ వెరీ కీన్ అబౌట్ హిస్ స్టడీస్ దీస్ డేస్ అండ్ హెస్ నో థాట్స్ ఫర్ మీ అండ్ ఈజ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ హిస్ ఫాదర్. ఈ అలీగాడు వీడి గొప్ప ప్రేమికుడు అనుకుంటున్నారు కదా మీరు అందరూ. వీడికి చదువు మీద ఉన్న ధ్యాస నా మీద ఎక్కడ తెచ్చింది వాడికి నా మీద అసలు వాడికి ఒక్కసారి కూడా ఆలోచన వెళ్ళటలేదు. అవునా? వాడి నాన్న మీదే ఉంది వాడి మనసంతా అని ఇలాగూ నెమ్మదిగా ఎత్తి పొడుపులు అంటాం కదా, ఇటువంటివి విసురుతూ ఉండేవారు. దిస్ కంప్లీట్లీ బ్రోక్ డౌన్ ఆలీస్ రెసిస్టెన్స్ ఎట్లా. ఈ మాటలు బాబా అనేటప్పటికి భోరున వెలిపించడం మొదలుపెట్టాడు. అండ్ హీ బిగాన్ సాబింగ్ ప్రొఫ్యూజ్లీ. ఇక అతను నియంత్రించడం ఎవడ తరం కాలేదు. అంటే బాబా అతను కావాలని రెచ్చగొట్టి ఆ లోపల నుంచి బయటికి రప్పించారనమాట. అతను లోపల దాచుకుంటున్నాడు కదా, అది బయటికి కక్కేలా చేశారు. టేకన్ టు బాబా ఇన్ ది అప్పర్ ఛాంబర్ ఇన్ ది క్రిప్ట్ క్యాబిన్. As Ramju describes it, the proximity of the master made the hero no more wild with his sobbing and crying, which had by now became terrible to look at. ఇక బాబా సన్నిధానంలో ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఉక్రోషం వచ్చేస్తుంది కదా. బాబా దగ్గరికి క్రిప్ట్ క్యాబిన్ లో తీసుకెళ్తే ఇంకా బాగా వెక్కి ఏడ్చాడు. ద సాబ్స్ వర్ హార్ట్ రెండింగ్. వినేవాడికి కూడా హృదయ విదారకంగా అయిపోయిందట వాడి దుఃఖం. అండ్ ఆలీస్ హోల్ ఫ్రేమ్ షుక్. మొత్తం ఆలీ ఇలా వణికిపోతూ ఉన్నాడు ఆ దుఃఖంతో. యాజ్ ఇఫ్ వైబ్రేటింగ్ విత్ హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ కరెంట్. అతనికి ఏదో కరెంటు వైరు తగిలేసినట్టు దానితో ఆ షాక్ కి గురైనట్టు అతని శరీరం వణుకుతూ ఉంది. వైల్ టీయర్స్ రోల్ డౌన్ ఫ్రమ్ హిజ్ ఐస్ ఇన్ అన్బ్రేకబుల్ చైన్. ఇంకా అలా ధారల కింద కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. సో టెరిబుల్ వర్ ఆలీస్ గ్యాస్ అండ్ సాబ్ that all lookers began to fear that he would die. మండలి వాళ్ళందరూ భయపడుతున్నారు, ఇది చచ్చిపోయేలా ఉన్నాడు, ఏదో చేయకపోతే బాబా భయపడుతున్నారు. ఎందుకని వాడు గుండెలు ఇలాగ ఎగస పడుతూ ఉన్నాయన్నమాట. వాడు ఇంకా ఏడవలేని పరిస్థితి కూడా వచ్చేసింది. At last the master gathered Ali up in his arms. బాబా ముందుకు దూకి వాడిని తన చేతుల్లో పైకెత్తారు.
ప్యాటెడ్ హీస్ హెడ్, తల నిమిరారు. ఇంప్రింటెడ్ ఎ సైలెంట్ కిస్ అని ఫోర్ హెడ్, అతని నుదుటి మీద నిశ్శబ్దంగా ఒక ముద్దు పెట్టుకున్నారు బాబా. అండ్ దెన్ ప్లేస్డ్ హిస్ హెడ్ అండ్ ఎ బాయ్స్ హీవింగ్ బోజం ఫర్ 2 or 3 minutes. ఒక 2-3 నిమిషాల పాటు పైకి కిందకి కొట్టుకుంటున్నటువంటి వాడు గుండెల మీద, ఛాతీ మీద తన శిరస్సును ఉంచారు బాబా. అండ్ ఫినిష్, మారిపోయింది మొత్తం సీన్ అంతా కూడా. ఆలీ బికేమ్ యాజ్ కామ్ యాజ్ ఎ మిల్ పాండ్. ఒక్క క్షణంలో ప్రశాంతమైన ఒక సరస్సు ఎలా ఉంటుంది అలా మారిపోయాడు ఆలీ. నో సౌండ్, నో వైబ్రేషన్, నో మూమెంట్. ఒక్క చిన్న శబ్దం లేదు, కదలిక లేదు, ఎక్కడ కొట్టుకోవడం లేదు, అలాగా ఉండిపోయాడు ప్రశాంతంగా. హీ సీమ్ టు బి సౌండ్ ఎస్లీప్. గాఢ నిద్రలోకి జారిపోయాడు అనిపించింది. నాట్ ది స్లైటెస్ట్ ట్రేస్ ఆఫ్ ద టెరిబుల్ స్టార్మ్ రిమైన్డ్ విజిబుల్ ఇన్ ఈస్ ఫీచర్స్. 2 నిమిషాల క్రితం వీడియోనే ఇలా గెలగెల కొట్టేసుకున్నాడు అని అనుమానం కూడా వచ్చేంత ఒక్క జాడ కూడా మిగలలేదట. అంత ప్రశాంతంగా మారిపోయాడు. బట్ వెన్ దే ట్రై టు వేక్ హిమ్ దే వర్ అనేబుల్. బాబా వాడిని లేపమన్నారు, లేవలే. వీళ్ళ తరంకాలే వాడు లేపడం. అండ్ మన ఐలిడ్స్ వర్ పుల్డ్ అప్. అసలు కళ్ళు రెప్పలు పైకెత్తి చూడండి, అసలు వీడి పరిస్థితి అన్నారు బాబా. చూస్తే హీజ్ ఐరిస్ వాజ్ ఫౌండ్ టర్న్ ఇన్వర్డ్. లోపలి తిరిగిపోయింది అది కనుగొడ్డు. హీ వాజ్ లుకింగ్ బియాండ్ ద గ్రాస్. అంటే స్థూలము దాటి సూక్ష్మములోకి ప్రవేశించాడు. అండర్ బాబాస్ ప్రాంప్టింగ్ ద మండలి పుట్ క్వశ్చన్స్ టు ఆలీ. బాబా నెమ్మదిగా మండలి వాళ్ళతో అన్నారు, వాడితో మాట్లాడండి, వాడిని ప్రశ్నలు వేయండి అన్నారు. బట్ నో రిప్లై వాజ్ రిసీవ్డ్. వాడేం సమాధానం చెప్పట్లే. హవెవర్ ఆఫ్టర్ సమ్ టైమ్ టు ది క్వశ్చన్ హౌ ఆర్ యు అగా ఆలీ, దేర్ కేమ్ ఏ రిప్లై ఖుష్ ఇన్ ఏ వెరీ ఫీబుల్ వాయిస్. ఇలా అడగ్గా కాసేపు అడిగారు, ఎలా ఉంది నీకు, ఎలా ఉంది అని అడిగితే అప్పుడు నెమ్మదిగా చాలా సంతోషంగా ఉన్నాను నేను అన్నాడు నీరసంగా. విచ్ సీమ్ టు కమ్ ఫ్రమ్ ఏ గ్రేట్ డిస్టెన్స్. ఎక్కడో నూతులో నుంచి వచ్చినట్టుగా ఉంది శబ్దం. ద ఫాలోయింగ్ 2 questions వర్ సిమిలర్లీ రిప్లైడ్ బై. ఇంకా 2 ప్రశ్నలు అడిగితే ఇలా సమాధానం చెప్పాడు. వాట్ యు సీ, ఏం చూస్తున్నావేంటి నువ్వు అని అడిగారు. బాబానే చూస్తున్నాను నేను. వేర్, ఎక్కడ కనపడుతున్నాడు బాబా నీకు? ఎవ్రీవేర్, ఎక్కడ చూసినా బాబాయే, అంతా బాబాయే కనపడుతున్నాడు. ద డైరీస్ ఫ్రమ్ ద పీరియడ్ ప్రొవైడ్ మెనీ మోర్ అకౌంట్ సచ్ యాజ్ దీస్. ఆ రోజుల్లో మండలి వాళ్ళు రాసిన డైరీలు తిరిగేస్తే ఇటువంటి కథలు కోకొల్లలు. అండ్ గివ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ లవ్ అవుట్ పోరింగ్ దట్ బాబా హెడ్ సక్సీడెడ్ ఇన్ ఎలిసిటింగ్ ఫ్రమ్ దీస్ కోర్ ఆఫ్ బాయస్. పాపం బాబా కఠోరమైనటువంటి పరిశ్రమ చేశారు వీళ్లలో ఇటువంటి ప్రేమ ప్రవాహాన్ని, ఉద్ధృతిని మేల్కొల్పడానికి. మొత్తానికి బాబా దీన్ని సాధించారు అనేదానికి రుజువులు ఇవన్నీ కూడా. ఇన్ రిట్రోస్పెక్ట్ ఇట్ సీమ్ అప్పరెంట్ దట్ ఆల్ హిజ్ ప్లానింగ్ అండ్ కేర్ఫుల్ ఇన్స్టిట్యూషనల్ డిజైన్ ఓవర్ ది ప్రిసీడింగ్ ఇయర్ హ్యాడ్ బీన్ క్యారీడ్ అవుట్ విత్ దిస్ ఎండ్ ఇన్ వ్యూ. మనం వెనక్కి కనుక చూసి ఎందుకంత హైరాణ పడిపోయాడు బాబా అంటే, ఎంత కష్టపడింది ఇదిగో దీనికోసం అన్నమాట. ఈ ప్రేమని వాళ్ళ హృదయాలలో మెలుకొల్పడానికి అంత కష్టం పడ్డాడు ఆయన మెటిక్యులస్ గా. అక్కడ ఆ స్కూల్ అన్నాడు, ఈ స్కూల్ అన్నాడు, అది మార్చేద్దాం అన్నాడు, ఇది మార్చేద్దాం అన్నాడు. ఇవన్నీ ఇదిగో ఇందుకు. ఈవెన్ ద టాక్స్ ఇన్ ది క్రియేషన్ అండ్ ఇట్స్ కాజ్ ఎ సిరీస్ extraordinary as they may be when taken in their own term seems to have served as one of the instruments Baba used in bringing his work with these Prema Ashram boys to effect. అప్పుడు ఈ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అని 34 ఉపన్యాసాలు కూడా ఈ ప్రేమాస్త్రం పిల్లలలో ఇటువంటి ఫలితాన్ని తీసుకురావడం కోసమే అంత కష్టపడి ఇచ్చాడు ఆయన అని మనకి చివరికి వచ్చేటప్పటికి అర్థమవుతుంది. But even as the love tide and Mehrabad hill was swelling towards its flood, bad portents began to appear on the horizon. ఒక పక్క మెహరాబాద్లో ఇంత ఆనందకరమైనటువంటి పర్యవసానాలు బాబా కోరిని ఇవే కదా, ఇవన్నీ ఆహా ఓహో అనిపిస్తుంది మనకి. కానీ కొన్ని దుశ్శకునాలు కూడా కనపడడం మొదలయ్యాయి కొన్ని. అదేంటో చెప్తున్నాడు. Among some of the parental communities, rumors were running rife to the effect that the boys were being induced to bow down at Baba's feet, a practice particularly abhorrent to Muslims
అండ్ టు అబాండన్ దేర్ రిలీజియన్. ఒక పుకారు ముఖ్యంగా మహమ్మదీయ వర్గాల్లో బాగా అది మొదలైంది. ఏమిటది? మహమ్మదీయులకి ఒక్క అల్లాకి తప్ప మరి ఎవ్వడికి పాదాలకి వంగి ప్రణమిల్లడం, పాదాభివందనం చేయడం నిషిద్ధము వాళ్ళ మతం ప్రకారం. అంటే దీని పాదాభివందనం చేసుకుని వీళ్ళందరితోటి ఒక ప్రమాణం చేస్తున్నాడు. ఏమిటి? మా మతాలు వదిలేసి నీ కూడా వచ్చేస్తాం మేము. ఇది వాళ్ళందరిలోనూ పుకారు బాగా దావానలంలాగా వ్యాపించింది. ఇన్ ద లాస్ట్ 2 weeks of January, several Hindu fathers withdrew their sons from the school. జనవరి చివరి రోజుల్లోకి వచ్చేటప్పుడు చివరి వారాల్లో కొంతమంది ఆ తండ్రులు వచ్చి ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు హిందువులే, హిందూ తల్లిదండ్రులే. బట్ ఇట్ వాజ్ పర్టికులర్లీ ఇన్ ది మొఘల్ సర్కిల్ వేర్ ది విష స్టోరీస్ మోస్ట్ ర్యాన్ అన్చేకర్ అండ్ ది స్ట్రాంగెస్ట్ రియాక్షన్స్ వర్ ప్రొవోక్డ్. ముఖ్యంగా ఈ మొఘల్ తండ్రులు ఉన్నారే వాళ్లలో బాగా ప్రభావం చూపించింది ఈ పుకారు. ఆన్ 17th February, the older brother of Muhammad Hussain, one of the young Mughal students, arrived at Mehrabad, demanding the boy's removal alive or dead. ఒక అన్నగారు వచ్చాడు, వాళ్ళ తమ్ముడు ఇక్కడ చదువుకుంటున్నాడు మాట. వాడు వచ్చి, ఏడాడు మా తమ్ముడిని పేలండి, వాడు చచ్చిపోతాడు రా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. వాడు చచ్చిపోతాడో బతికోడు, ఎలాగైనా సరే అని తీసుకుపోతాను. బతికున్నా నా తమ్ముడినైనా తీసుకెళ్తాను, చచ్చిపోయి నా తమ్ముడినైనా తీసుకెళ్తాను, కానీ నేను తీసుకెళ్ళిపోవడం ఖాయం అని వాడు భీష్మించి కూర్చున్నాడు. అన్రిలెంటింగ్ అండ్ అన్పర్సువేటెడ్ బై ది స్కూల్ స్టాఫ్. పాపం బతిమారే వీళ్ళంతా, మీ తమ్ముడు ఉండలేడు, ఇక్కడి నుంచి వాడు బాబా నుంచి దూరం తీసుకెళ్తేనే గిలగిల్లాడిపోతున్నాడు అని ఎంత బతిమాలన నాకు అనవసరం. చచ్చిపోతాడా? చచ్చిపోయిన శవాన్నే మోసిపోతాను నేను, కానీ వాడిని ఇక్కడ వదలడం కుదరని పని అన్నాడు. వాడు షుక్ అండ్ స్లాప్డ్ హిమ్. అంటే ఆ కుర్రాడు గిలగిల్లాడుతున్నాడు, వాడు పట్టుకుని అన్న కాళ్ళు పట్టుకుని వద్దన్న వద్దు అని వాడు పడుకొట్టాడు. బరబర ఈడ్చుకెళ్ళిపోయాడు. అండ్ డంప్డ్ హిమ్ ఇన్ ఏ టాంగా. అహ్మద్నగర్ నుంచి ఓ జట్కా బండి తెచ్చుకున్నాడు, దానిలో ఈడ్చుకెళ్ళి తుబ్బుని పడేశాడు, ఒక మూట పడేసినట్టుగా వాడిని. యాజ్ దే డ్రో ఆఫ్ ద బాయ్ క్రైడ్ అవుట్. వాడు వెళ్ళిపోతున్నాడు, ఆటో లాక్కెళ్ళిపోతోంది, గట్టిగా పట్టుకున్నాడు వాడిని. వాడు పాపం మండలి వాళ్ళు ఈ స్కూల్ స్టాఫ్ అక్కడ నిస్సహాయంగా నిలబడి ఉన్నారు. బాబా లోపల క్రిప్ట్ క్యాబిన్ లో ఉన్నారు. ఉంటే అప్పుడు వాడు ఏడుస్తూ ఆ మండలి వాళ్ళకి ఇలా చెప్పాట, టెల్ బాబా, బాబాకి చెప్పండి దయచేసి, ఐఎమ్ బీయింగ్ డ్రాగ్డ్ అండ్ డ్రివెన్ అవే, నాకు వెళ్ళాలని ఇష్టం లేదు, వీళ్ళు ఈడ్చుకెళ్ళిపోతున్నారు నన్ను. ఐ వోంట్ ఫర్గెట్ హిమ్, నేను ఎప్పటికీ బాబాని మాత్రం మర్చిపోను. బట్ కన్వే టు హిమ్ మై లాస్ట్ వీపింగ్ వర్డ్, నేను ఏడుస్తూ చెప్పిన నా చివరి పలుకులు బాబాకి చేరవేయండి. నాట్ టు ఫర్గెట్ హీస్ ప్రామిస్డ్ మీ, నాకు బాబా వాగ్దానం చేశాడు, అతని వాగ్దానం మాత్రం మర్చిపోవద్దని చెప్పండి, నా గురించి అతను చేసిన వాగ్దానం. బట్ వర్స్ వాస్ టు ఫాలో. ఇంతే అనుకుంటున్నారా? ఇంతకంటే దారుణం ఇంకా ఎదరమనం ఉంది. అయితే ఇక్కడ అన్ని వివరాలు లేవు. బాబా ఆ క్రిప్ట్ క్యాబిన్లో రాత్రులు ఈ వెళ్ళిపోయిన పిల్లలను ఒకరిని గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు కారుస్తూ ఆ క్రిప్ట్ క్యాబిన్లో కూర్చుని ఉండేవారు నిద్రపోకుండా. ఈ ఆలీ పక్కన కూర్చొని తన ప్రభువుకి ఏ రకంగానూ సహాయం చేయలేకపోయినా కనీసం పక్కన ఉండాలి, ఆయన బాధపడుతున్నప్పుడు అని పక్కన ఉండేవాడు. అలా తెల్లవార్లు అలా ఉండేవాడు. మనం సాప్స్ అండ్ త్రాప్స్ చదువుతూ ఉంటే అందులో వివరాలన్నీ ఉన్నాయన్నమాట. 3 days later, a telegram from one of Baba's disciples in Bombay warned the ashram that Ali's father wanted him back. బొంబాయి నుంచి ఒక బాబా ప్రేమికుడు బాబాకి టెలిగ్రామ్ పంపాడు, బాబా కోంపమూలిపోయేలా ఉంది, నువ్వు చూస్తే ఆలీ అంటే ఎంత ఇష్టం నీకు, వాళ్ళ నాన్న ఇక్కడ కారాలు మిరియాలు నూరుతున్నాడు, రేపు ఎల్లుండి వచ్చేస్తాడు, వచ్చి తీసుకుపోతాట, నీకు ముందుగానే తెలియపరుచున్నాను అని టెలిగ్రామ్ పంపాడు. అండ్ 25th February ద ఫాదర్ అరైవ్డ్ అట్ మెహరాబాద్ ఇన్ పర్సన్. 25 అయింది, వాడు దిగేస్తాడు మెహరాబాద్లో ఆ కుర్రాడు నాన్న. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే ఆఫ్ ఇంటెన్స్ అండ్ ఫ్రూట్లెస్ నెగోసియేషన్, పాపం ఈ గుస్తాజీ బెయిదులు వీళ్ళంతా వదలలేదు, రావు సాహెబ్, బొబా సాహెబ్ వీళ్ళంతా వాడిని చెప్పడానికి ట్రై చేశారు. వాడు చూడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా మారిపోయాడు ఆధ్యాత్మికంగా, వాడిని తీసుకెళ్ళిపోతే ఎంత నష్టపోతాడు, ఇదంతా ఏమీ లాభం లేదన్నారు. ఇన్ ది లేట్ ఆఫ్టర్నూన్ హీ డ్రో ఆఫ్ ఇన్ టాంగా విత్ హిస్ సన్ ఇన్ టో. ఆ కుర్రోడ్ని వెంట పెట్టుకొని గట్టిగా వాడిని ఇలాగా పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు మొత్తానికి ఆ వేళ మధ్యాహ్నం. Over the years that followed, it became apparent
that Ali was playing some special role in Baba's work. ఒక ఏడాది కాలం జరిగిన తర్వాత ఒక విషయం స్పష్టంగా మనందరికీ అర్థమవుతుంది. ఆలీని మాధ్యమంగా చేసుకొని ఎంతో పెద్ద కార్యక్రమం బాబా నిర్వహించాడు. అందుకని వాడి గురించి అంత మదన పడిపోయారు బాబా అని మనకు అర్థమవుతుంది. An early sign of that appeared in this episode of Ali's forced departure. ఇంకా స్పష్టంగా అర్థమయ్యే ఒక ఉదంతం చెప్తానంటున్నాడు. వెళ్ళిపోయాడా కుర్రాడు. కొద్ది రోజుల్లోనే వాడు బలవంతంగా వాడి ఇంటిని తప్పించుకొని మళ్ళీ బాబా దగ్గరికి వచ్చాడు. అంటే బాబాయే రప్పించాడు వాడిని, వాడిగా తప్పించుకుంటాడు. ఆయన కావాలి వాడు తన విశ్వ కార్యక్రమానికి ఒక ముఖ్యమైనటువంటి పనిముట్టు అనమాట వాడు లేకపోతే కుదరదు. విచ్ మూవ్డ్ బాబా టు డిక్లేర్ that the entire institution of Maharashtra would be closed down and cleared away, lock, stock and barrel, if the boy did not return in 7 days' time. బాబా చూసాడు 1-2 రోజులు. 7 రోజుల లోపల వాడు వచ్చాడా ఓకే, లేదా వేసేయండి తాళాలు, మొత్తం మోటములు సర్దేయండి, ఇంక ఎందుకు వేస్ట్ ఇదంతా, మహారాష్ట్రం అంతా ఎత్తేయండి ఇదంతా అన్నాడు బాబా. 2 of Baba's disciples immediately set out for Bombay to try to persuade the father to relate. వాళ్ళు భయపడిపోయారు మండలి వాళ్ళు బాబాని చూసి. బాబా మాకొక్క 2 రోజులు టైం, మేము బొంబాయి వెళ్ళి వాడికి అలా వేళ పడి ఎలాగోలా తీసుకొస్తాం ఆ తండ్రిని బతిమాలి, నువ్వు కంగారు పడద్దు అని వాళ్ళు చెప్పి బయలుదేరారు వాళ్ళు. 6 days later they returned to Mehrabad. 6 రోజులు అక్కడే ఉండిపోయారు. భయం వేసింది బాబా ఏం చేస్తాడు. 6 రోజులు ఉండి అలాగే బతిమాలారు. 6 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. డిఫీటెడ్ అండ్ అట్టర్లీ డిజెక్టెడ్. ఏమాత్రం విజయం సాధించలేక నిరాశతో తిరిగి వచ్చారు వాళ్ళు, కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చారు. మీల్ వైల్ అలీ వాజ్ బీయింగ్ కెప్ట్ ఎట్ ది ఫాదర్స్ హౌస్ యాజ్ ఎ వర్చువల్ ప్రిజనర్. అక్కడ ఒక కటకటాల్లో పెట్టేసి ఒక గదిలో తాళం వేసి ఒక ఖైదీ కింద పెట్టారు వాళ్ళ తండ్రి. ఎందుకని వీడు పారిపోతాడు లేకపోతే, తాళం వేసి పెట్టారు. వీడు ఆయన ధ్యాసలోంచి ఒక్క క్షణం కూడా బయట పడలేకపోతున్నాడని ఒక కాపలా కూడా పెట్టారు. హీ రిఫ్యూజ్డ్ ఆల్ ఫుడ్. ఒక్కసారి కూడా ఆహారం తీసుకోలేదు. ఈవెన్ వెన్ హిస్ ఫాదర్ డ్రూ ఎ నైఫ్ ఆన్ హిమ్ అండ్ ఆర్డర్డ్ హిమ్ టు ఈట్ ఎగ్స్ అండ్ మీట్. కత్తి పెట్టి ఇలాగా చంపేస్తాను ఏమనుకుంటున్నావు నువ్వు, తిను అని గుడ్లు మాంసం పెట్టి తినమన్నాడు. అయినా సరే చంపేయితే అన్నాడు. నేను తిన్నన్నాడు వాడు. ఇంకా మనకి సాప్స్ అండ్ త్రాప్స్లోకి వెళితే మనకి వివరాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇలా నిరాశ వెనక్కి వచ్చేస్తే బాబా పద స్కూల్కి తీసుకెళ్ళండి అని అన్నారు. స్కూల్కి వెళ్ళాడు బాబా. వీళ్ళు ఆడు ఏ బెంచ్ మీద కూర్చుంటే ఆ బెంచ్లో కూర్చున్నాడు బాబా. కూర్చుని ఆమె ధ్వని కూడా వెలిగించమన్నారు. అప్పుడు ఒక్కసారి సర్రమని లేచిందట ధ్వని కూడా. చాలా వివరాలు ఉన్నాయి అందులో. ఇదిలా జరగగానే బాబా ఇక్కడ బెంచ్ మీద కూర్చోగానే జరిగింది ఏంటి చెప్తున్నాడు ఇక్కడ. బట్ యాజ్ ఇన్ ఏ గ్రేట్ అడ్వెంచర్ ఫిల్మ్, మనం పెద్ద పెద్ద అడ్వెంచర్ ఫిల్మ్ సినిమాలు చూస్తూ ఉంటాం కదా, అందులో జరిగినట్టుగా అలీ మేనేజర్ ఈజ్ ఎస్కేప్ అట్ ద నిక్ ఆఫ్ ద టైం. సరిగ్గా 7 రోజులు ఇంకా రేపటికి అయిపోద్ది అనగా ఆ రాత్రికి రాత్రి ఎలాగో తప్పించుకున్నాడు వాడు వాళ్ళ తండ్రి బంధించిన గది నుంచి. స్టీలింగ్ ఎ ఫ్యూ కాయిన్ ఫ్రమ్ ది హౌస్ హోమ్ బిజినెస్ క్యాష్ బాక్స్. ఇంట్లో వాళ్ళకి వ్యాపారం ఉంది, క్యాష్ బాక్స్ ఉంటుంది, వాళ్ళ నాన్న తెచ్చి పెట్టాడు పక్కన. అందులో కొన్ని నాణ్యాలు ఎలా తీసేసుకున్నాడు, దొంగతనం చేశాడు, జేబులో వేసుకున్నాడు. డాషింగ్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ బాంబే, వీధులు అంట పరిగెట్టుకుంటా విక్టోరియా టెర్మినస్ స్టేషన్ కి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. అండ్ క్యాచింగ్ ది మెడ్రాస్ మెయిల్ ట్రైన్. అక్కడ మెడ్రాస్ మెయిల్ రెడీగా ఉంది ప్లాట్ఫామ్ మీద, అది దోండి నుంచి వెళ్తుంది అనమాట, అది ఎక్కేశాడు. టర్న్డ్ అప్ ఎట్ మెహరాబాద్ ఆన్ ది 7th day. హీ వాజ్ హెయిల్డ్ ఏ హీరో. 7వ రోజు పొద్దుటి కల్లా మెహరాబాద్ లో కనిపించాడు బాబా. పొద్దున్నే ఆ క్రిప్ట్ క్యాబిన్ నుంచి కిటికీలోంచి చూస్తే నిలబడి ఉన్నాడు బయట వీడు. హీ వాజ్ హెయిల్డ్ యాజ్ ఏ హీరో. బాబా వీడికి ఒక హీరో కింద తన భుజాల మీద కూర్చోబెట్టుకుని బాబా మొత్తం మెహరాబాద్ అంతా ఊరేగారు, కొండ అంతా తిప్పారు వాడిని. బాబా కాల్డ్ ఆఫ్ స్కూల్, ర్యాప్డ్ హిమ్ ఇన్ ఎన్ ఆర్నమెంటల్ షాల్. స్కూల్కి సెలవులు ఇచ్చేయండి అన్నారు. వీడికి ఒక పెద్ద శాలువా కప్పి సన్మానం చేశారు. అండ్ పెరేడెడ్ హిమ్ అరౌండ్ మెహరాబాద్ హిల్ టు ద చీర్స్ ఆఫ్ బాయ్స్. అందరు పిల్లలు మంచి హుషారుగా కేరింతలు కొడుతూ ఉండగా వీడిని భుజాల మీద ఎత్తుకొని మొత్తం మెహరాబాద్ అంతా తిప్పారు. యాజ్ దిస్ వాజ్ హ్యాపెనింగ్, ద సేమ్ 2 disciples whom Baba had sent back to Bombay found Ali's father now consenting to let the boys continue his education at Maharashtra. 2 మండలి వాళ్ళు వెళ్ళి వచ్చారు కదా, వాళ్ళకి కబురు వచ్చింది.
వాళ్ళ నాన్న ఒప్పుకుంటున్నాడు, పోయి రమ్మంటున్నాడు మిమ్మల్ని, నిన్ను ఆ కుర్రోడిని అక్కడ ఉంచడానికి ఒప్పుకుంటున్నాడు అన్నారు. ఏళ్ళు పరిగెత్తుకుని వెళ్ళారు. ద నెక్స్ట్ డే ద ఫాదర్ సడన్లీ టర్న్ అప్ అట్ మేరాబాద్. మర్నాడు పొద్దున వాళ్ళ ఆ కుర్రోడు నాన్న వచ్చాడు మేరాబాద్. హ్యావింగ్ రివర్టెడ్ టు హిజ్ ఫార్మర్ ఎంట్రాన్స్. మళ్ళీ వచ్చి ఆడిని ఎక్కడ వదులుతాను నేను, క్వశ్చన్ లేదు, వాడిని తీసుకెళ్లిపోవాల్సిందే అన్నాడు. బట్ ఆఫ్టర్ అన్ ఎంటైర్ నైట్ ఆఫ్ ఇంటెన్స్ ర్యాంగ్లింగ్ ఫైనల్లీ హీ సైన్డ్ ఏ స్టాంప్డ్ బాండ్ ఆఫ్ అగ్రిమెంట్. పాప మండలి వాళ్ళు తెల్లవారులు కూర్చొని వాడిని ఒప్పించారు. అప్పుడు ఒప్పుకున్నాడు, ఇదిగో నువ్వు మళ్ళీ స్టాంప్డ్ అగ్రిమెంట్ సంతకం పెట్టి వాడిని తీసుకెళ్ళినానే సంతకం పెట్టి అగ్రిమెంట్ తీసుకున్నారు. ద గ్రేట్ క్రైసిస్ కేమ్ టు ఏ హ్యాపీ ఎండింగ్. గొప్ప విపత్తు అలాగూ ఆనందదాయకమైనటువంటి ముగింపుతో ముగిసింది. ఇక్కడికి ఈరోజు ఆపుతామని. అవతార్ మెహర్ బాబాకి జై.